నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 29తో ముగియనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దీన్ దయాళ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి ఉత్సవాలు నివాళులర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఇతర ప్రముఖులు 6 నెలల తర్వాత హైదరాబాద్ రోడ్లపై మళ్లీ ఆర్టీసీ బస్సులు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రధాన మార్గాల్లో 600 బస్సులు నడుపుతున్న అధికారులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి నేడు ప్రారంభోత్సవం చేయనున్న మంత్రులు కిషన్ రెడ్డి కేటీఆర్ బ్రిడ్జ్ రాకతో హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు రాకపోకలు మరింత సులభం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది దీంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కేంద్రం షెడ్యూల్ ప్రకటించింది కరోనా నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ తెలిపింది బీహార్తో పాటు 15 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది Especially yesterday, day before, I only wrote one sentence, that please enjoy your weekend. Nothing else. I would like to start the press conference, our interaction rather, and I would like to make it very clear at the very outset that as always, you can ask as many questions as you like. Of course, Shefali ji would kind of moderate and regulate that part. I would like to start this interaction by formally introducing our colleague who has taken over very recently, Rajiv Kumar ji, in the Election Commission. Just as the gain of ADB is a loss of ACI, in respect of Mr. Lavasa, Rajiv Kumar ji is not a stranger to any of you. In fact, he is not a stranger to the country as such, having been banking secretary in the most turbulent and difficult times, finance secretary of the country, and earlier establishment officer in the Department of Personnel, besides his many other distinguished his other assignments. And he is also, from the very limited interaction in the last couple of days, one can know that he is also like both of us, me and Sushil ji. He plays under the radar, but plays very effectively. నేడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి ఆయన గౌరవార్థం సెప్టెంబర్ 25న అంత్యోదయ దివస్గా 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గ్రామీణ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇదే రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా శిక్షణనివ్వటమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తుండటంతో కార్యక్రమానికి మంచి డిమాండ్ ఉంది ఈ పథకం కింద శిక్షణ పొందిన పేద గ్రామీణ యువతీ యువకులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ప్రతి చివరి వ్యక్తి లాభపడాలనేది అంత్యోదయ మిషన్ ముఖ్యోద్దేశ్యం దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన కార్యక్రమంలో భాగస్వాములైన వారు ఔత్సాహిక లబ్ధిదారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కౌశల్ సే కల్ బద్లేంగే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు लोगों ने ये महसूस किया कुल मिला के हाथ में हुनर होगा तो निश्चित रूप से हमको रोजगार मिलेगा हम अपने परिवार की आजीविका भी चला पाएंगे और देश के नवनिर्माण में योगदान भी दे पाएंगे
దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీన్ దయాళ్ సూచించిన మార్గాన్ని అనుసరించాలని కార్యకర్తలను కోరారు. బీజేపీ జాతీయ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. भारत को बेहतर बनाने के लिए दीनदयाल जी उनका जो योगदान मिला है वो पीढ़ियों को प्रेरित करने वाला है. ये दीनदयाल जी ही थे जिन्होंने भारत की राष्ट्रनीति, अर्थनीति, समाज नीति, राजनीति इन सभी पहलुओं पर भारत के अथाह सामर्थ्य के हिसाब से तय करने की बात बड़ी मुखरता से कही थी, लिखी थी. पंडित दीनदयाल उपाध्याय जी ने एकात्म मानववाद के माध्यम से देश को एक वैकल्पिक विचार व्यवस्था दी थी, एक अल्टरनेटिव आइडियोलॉजी जो भारत की मिट्टी से रची बसी रही और भारत की मिट्टी से संस्कार से जुड़ते हुए विचार किस प्रकार से राजनीतिक दल को रखना चाहिए उसका प्रतिस्थापन उन्होंने किया था. और उस एकात्म मानववाद से निकला अंत्योदय और उस अंत्योदय से निकला जो हमारे विचार यात्रा को नीतियों में परिवर्तित करने वाला था, वो था गरीब, किसान, मजदूर, वंचित, पीड़ित, शोषित, दलित जो समाज के अंतिम पायदान पर खड़ा है उसको मुख्य धारा में लाने का जो प्रयोजन था उसको करने की बात. హైదరాబాద్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జ్ ప్రారంభంతో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పర్యాటక ఆకర్షణగా మారనుంది. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జూబ్లీహిల్స్లోని దుర్గం చెరువు మీద పిల్లర్లు లేకుండా ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. 180 కోట్ల రూపాయల వ్యయంతో 238 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో రాత్రిపూట చెరువులో ప్రతిబింబిస్తూ చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. హైటెక్ లైటింగ్ సిస్టమ్ కోసమే దాదాపు 9 కోట్లు ఖర్చు చేశారు. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ మాదిరిగా వివిధ సందర్భాలకు అనుగుణంగా లైటింగ్ మారేలా 25 థీమ్స్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవం, రంజాన్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, దీపావళితో పాటు పలు థీమ్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ సంస్థ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. తీగల వంతెనతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మాదాపూర్ మీదుగా హైటెక్ సిటీ వెళ్లే దారిలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన బస్సులను దశల వారీగా పునరుద్దరించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జంట నగరాలలో ఈ రోజు నుంచి సిటీ బస్సులు నడుపుతున్నారు. నగరంలోని అన్ని రూట్లలో 25% బస్సులు తిరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 29 డిపోలలో దాదాపు 2800 బస్సులుండగా వాటిలో 25% బస్సులు రాకపోకలు మొదలయ్యాయి. అలాగే కర్ణాటక, మహారాష్ట్రకు కూడా ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరిస్తున్నట్లు పువ్వాడ చెప్పారు. కోవిడ్ నిబంధనల మేరకు బస్సులను నడుపుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా రేపు జరగబోయే సాధారణ
చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. సాధారణ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికంటే ముందుగా ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ సంస్కరణలు కోరుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగం కీలకం కానుంది. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపడుతున్నారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 14,92,000 పరీక్షలు చేపట్టారు. ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని టెస్టులు నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే నిన్న చేసిన పరీక్షల్లో 86,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రోజు వరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 81,000 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 47,56,000కు చేరింది. మరో 9,70,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 92,290కు చేరింది. అయితే ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70% పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81% దాటగా మరణాల రేటు 1.59%గా ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 57,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,81,627కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,080కి చేరింది. మరోవైపు కరోనా బారిన నుంచి నిన్న ఒక్కరోజే 2,021 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,50,160కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,382 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,592 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కష్టకాలంలో దిక్కుతోచని మన్యం ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద 3 నెలల వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం, పప్పును అందచేయడంతో గిరిజన కుటుంబాలు ఆనందంతో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 479 గ్రామాలలో గిరిజన నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కట్టెల పొయ్యిలపై వంట చేసుకునేవారు. దీనితో వారికి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉండేవారు. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద జిల్లాలో 65,050 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించింది. దీంతో వారి కష్టాలు తీరాయి. అయితే కనిపించకుండా వచ్చిన కరోనా ప్రభావం వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వీరికి 3 సిలిండర్లు అందించడంతో మారుమూల గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళము. మాకు ప్రభుత్వము చాలా మేలు చేసి 3 నెలలు ఫ్రీ గ్యాస్ ఇచ్చారు. గ్యాస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ కరోనా వచ్చిన కాడ నుంచి ఎటు కూలికి వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళకుండా ఈ గ్యాస్ బండలు పెరిగిచ్చాడు మోడీ. నిరుపేదలకు అందించే సిలిండర్లు బుక్ చేయగానే వారికి ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చినట్లు గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. భద్రాచలం పరిధిలో 8,000, దుమ్మగూడెం మండలం గిరిజన ప్రాంతాల్లో 3,400 మందికి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచిత గ్యాస్ అందించారు. రాకపోకలు సౌకర్యం లేకుండా ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. వారి సౌకర్యార్థం మా కంపెనీ నియమించినటువంటి వాహనాలని మా సిబ్బందితో పాటు వెళ్ళి విలేజ్లకి, మారుమూల విలేజ్కి వెళ్ళి వాళ్ళకి మా గ్యాస్ వాళ్ళకి అందజేసేవాళ్ళం. వారు చాలా సంతోషంగా భావించి మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. అంతేకాకుండా జిల్లాలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రానున్న నవంబర్ వరకు మనిషికి 5 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి కిలో కందిపప్పు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,83,384 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీటిలో 8,35,610 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి జిల్లాలోని 149 డిఆర్ డిపోలు కలుపుకొని
442 చౌక దుకాణాల ద్వారా 81,58,078 కేజీల బియ్యాన్ని అందిస్తున్నారు. మరోపక్క కరోనా ప్రభావం ఉండటంతో రేషన్ షాపుల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఒక నెల కందిపప్పు, ఒక నెల శనగలు ఇస్తున్నారండి. మాకు మనిషికి 10 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నారు. బాగానే అందుతున్నాయి. మాకు మనిషికి 10 కిలోలు బియ్యం వేస్తున్నారు, పప్పు కూడా ఇస్తున్నారు. ఇచ్చినట్టు మంచిగా ప్రభుత్వం మంచిగా ఇస్తున్నారు అనిపిస్తుందండి. ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్ బియ్యం తమలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో తీసుకువచ్చిన నూతన విద్యా విధానం 2020 చాలా మంచి విధానమని, 21వ శతాబ్దంలో విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి భరత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలోని లోపాలను సరిచేస్తూ రూపొందించిన ఈ కొత్త విద్యా విధానంతో పేద, ధనిక, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. బట్టి పట్టే విధానంకు స్వస్తి పలికి జ్ఞానం, నైపుణ్యంతో కూడిన విద్యా విధానం ఈ నూతన విద్యా విధానంలో ఉందని అన్నారు. నూతన విద్యా విధానంను సక్రమంగా అమలు చేస్తే రానున్న 10 సంవత్సరాలలో విద్యా విధానంలో సమూల మార్పులు చూడవచ్చు అంటున్నారు ప్రొఫెసర్ టి భరత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. నవంబర్ 29తో ముగియనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. దీన్ దయాళ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి ఉత్సవాలు. నివాళులర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఇతర ప్రముఖులు. 6 నెలల తర్వాత హైదరాబాద్ రోడ్లపై మళ్లీ ఆర్టీసీ బస్సులు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రధాన మార్గాల్లో 600 బస్సులు నడుపుతున్న అధికారులు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి నేడు ప్రారంభోత్సవం చేయనున్న మంత్రులు కిషన్ రెడ్డి, కేటీఆర్. బ్రిడ్జ్ రాకతో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు రాకపోకలు మరింత సులభం.